హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గోకుల్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను గోకుల్ పుట్టినరోజు సందర్భంగా పార్ట్ 1 పార్ట్ 2 చూశారు కదా, ఇది పార్ట్ 3 అండి. సో ఈరోజు అయితే మనము తిరుమలకి వెళ్దామని ప్లాన్ చేసాం, కానీ మనకు అక్కడ విఐపి బ్రేక్ దొరకకపోవడం వల్ల సో కింద తిరుపతిలోనే మనం ప్లాన్ చేసాము. సో ఈ కింద తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి, మీకు నేను అది చూపిస్తాను. చాలా అసలుకి మీకు కంపల్సరిగా మీరు ఆ టెంపుల్స్ అన్నీ చూడాలి. ఒకరోజు వీలు చూసుకొని మీరు కింద తిరుపతికి మాత్రం వెళ్ళి ఇవన్నీ చూడండి. ఇప్పుడు నేను చూపించబోయే గుడి ఏంటంటే, ఇది మన సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి అమ్మవారు వాళ్ళ తల్లిగారైనటువంటి వకులామాతాదేవి గుడి అండి ఇది. నేను ఇప్పుడు మీకు ఇవంతా చూపిస్తున్నాను చూడండి. నేను ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇన్ని రోజులు మేము తిరుమలకి వెళ్తున్నాము, తిరుమలలో తిరుపతికి వెళ్తున్నాము, కానీ మేము ఎప్పుడూ రాలేదు. ఇది నేను చాలామంది చెప్తుంటే విన్నాను. చాలా బాగా కట్టారండి, అసలు చాలా బాగుంది. మీకు అదంతా కూడాను చూపిస్తాను. చాలా ఇది ఎంట్రన్స్ అండి, మనం లోపలికి వెళ్ళడానికి. బాగా ఎండలున్నాయి, అందుకే గోకుల్ పైన తలపైన గుడ్డ వేసుకున్నాడండి. అది ఎండ నుంచి తప్పించుకోవడానికి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి అలా మనము టెంపుల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఎవరున్నారు, ఆ పైన వకులామాతాదేవి గారు ఎలా ఉన్నారు, సో మీకు ఇదంతా కూడాను నేను ఈ జర్నీ చూపించేస్తాను ఇవాళ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా మనం పైకి వెళ్ళడానికి. ఇదంతా ఎప్పుడెప్పుడు ఈ టైమింగ్ ఇచ్చారు ఇక్కడ. ఓపెనింగ్ ఏ టైం వరకు ఉంటుంది, ఏ టైం క్లోజ్ చేస్తారని. యాక్చువల్గా మీకు చెప్పాలి, మాకు ఒక 15 మినిట్స్ మాత్రమే టైం ఉందని చెప్పారు. సో మేమందరం గబగబా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇది చూడండి, ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఎంత చక్కగా ఉన్నాయంటే అంత ఎండలో కూడాను చెట్లు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి మొక్క ఆకుపచ్చగా, అసలుకి మనసుకు చాలా ఆహ్లాదకంగా ఉన్నిందండి నాకు పైకి ఎక్కేటప్పుడు. ఇదంతా కూడాను ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కేదండి. ఇది ఎక్కువ స్టెప్స్ పెట్టలేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈజీగా ఎక్కడానికి అనువయ్యే విధంగా ఈ స్టెప్స్ని పెట్టారు. చాలా బాగుందండి. ఇక్కడ కొంచెం మనం పైకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ మనం కూర్చోవచ్చు అండి. అక్కడ కొన్ని చైర్స్ వేశారు. అక్కడ మనం ఆ టేబుల్ లాగా ఒకటి ఉంటుంది, బాగా రాతితో వేసింటారు. ఇది డౌన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్లా డౌన్ నుంచి చూస్తుంటే అసలు ఆ సీనరీ, ఆ గ్రీనరీ రెండు చాలా బాగున్నాయండి. అసలు ఇక్కడ కూర్చోవచ్చు అండి, నడచలేని పెద్దవాళ్ళు వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ నుండి ఇంకా మనం మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడాను నేను ఇంకా స్టెప్స్ ఉన్నాయేమో, పైకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది అనుకున్నా. తీరా ఇక్కడ చూసేసరికి చాలా ఫ్లాట్గా ఉందండి. ఇది మనం చాలా బాగా ఎక్కచ్చు. ఇటు సైడ్ కూడాను మనకు పట్టుకోవడానికి కడ్డీలు దాకా వేస్తున్నారు. ముందు పక్క మా అమ్మ వెళ్తుంది చూడండి, చక్కగా వెళ్తుంది, ఏం టెన్షన్ పడట్లేదు. నేను అసలు ఎక్కలేరేమో అని భయపడ్డాను, బట్ చాలా బాగా ఎక్కచ్చండి. కాకపోతే కొంచెం నిదానంగా వెళ్ళండి, మీకు ఏమి ఆయాసం అలాంటివి రాకుండా ఉంటాయి. బట్ మాకు టైం అయిపోయిందని మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము. అయితే కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైం వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి మేము ఆఫ్టర్నూన్ అయింది, 12 అయింది. కాళ్ళు అయితే అసలు చాలా కాలిపోయాయండి. అక్కడికి వైట్ పెయింట్ వేశారు, సో ఆ వైట్ పెయింట్ మీద నడుస్తూ వెళ్ళాము. ఈ అవుట్లుక్ చూడండి, అసలు ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. నిజంగా ఎంత బాగుందండి. మీరు వెళ్ళండి ఇక్కడికి, తప్పనిసరిగా ఆ వకులాదేవి ఆశీస్సులు తీసుకోండి. అందరూ ఎందుకు అలా పరిగెడుతున్నారు అనుకుంటున్నారా? ఎస్, కాళ్ళు చాలా కాలుతున్నాయండి. అసలు 12 అంటే మీకు తెలుసు కదా, అది దట్టు మార్చి మంత్, చాలా కాళ్ళు కాలిపోతున్నాయి. సో అందుకని మెల్లగా మేము అక్కడికి చేరుకున్నాము. చాలామంది పరిగెడుతున్నారు చూడండి, కేవలం కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి. మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా, సో అది చెప్తున్నాను. మా మదర్ ఆల్మోస్ట్ ఎక్కేశారు. ఇది అవుట్లుక్ చూడండి, అసలు కింద అయిపోయిందండి. ఇక్కడ కొన్ని ఎవరికైనా స్నాక్స్ అలా దొరుకుతాయండి. ఇక్కడ చిన్న అంగళ్ళు పెట్టారు వాళ్ళు. ఎక్కి వచ్చిన వాళ్ళకి వాటరు, తర్వాత బటర్ మిల్క్, చాక్లెట్స్, బిస్కెట్స్, కిడ్స్ కొంచెంమంది పిల్లలు ఏడిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసంగా అక్కడ అన్నీ. అదిగాక ఐస్, ఈ సమ్మర్లో ఇంకా మీకు తెలుసు కదా పిల్లలు ఎలా తినేస్తారో ఐస్ని. సో ఐస్ క్రీమ్స్, ఐస్, వాటర్ బాటిల్స్ లైక్ దట్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మాకు టైం అయిపోయిందని మేము తొందరగా బయలుదేరాము. సో మేము ఇక్కడే కిందనే చెప్పులు వదిలేయాలి. ఇక్కడి నుంచి ఇంకా స్టార్టింగ్ పాయింట్ అండి, ఇక్కడ చెప్పులు వదిలేయాలి. బట్ ప్రతి స్టెప్కి కూడాను వైట్ పెయింట్ వేశారు.
మెల్లగా మనం ఆ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ లాస్ట్ ఫైనల్గా ఇంకా మనం కొండపైకి వెళ్ళిపోతున్నాము. పైన ఉన్నారు అమ్మవారు. ఇక్కడంతా వైట్ పెయింట్ వేశారు కాబట్టి మనకేం కాళ్ళు కాలట్లేదండి. మెల్లగానే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు 10 మినిట్స్ మాత్రమే టైం ఉందని చెప్పారు. సో అందుకని చెప్పి మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం అంతేను. చాలామంది కూడా ఫాస్ట్గా వెళ్తున్నారు. చూసారా ఆ గ్రీనరీ ఎంత బాగా ఉందో అసలుకి. వీళ్ళందరూ కూడా దర్శనం అయిపోయి కొందరు కిందికి వచ్చేస్తున్నారు. మేము ఇప్పుడు వెళ్తున్నాము. కొంచెం పైకి వెళ్ళేసి ఇంకొచ్చేసామండి ఫైనల్గా. మీకు ఒక విషయం తెలుసా అండి, అసలు ఇన్ని రోజులుగా మాకు ఎందుకు తెలియదు ఈ గుడి అని మేము అనుకున్నాము, కానీ విన్నాము. చూడడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. అదే అనిపించింది. చాలా బాగుందండి అసలుకి. చూసేలోపు మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. ఇక్కడ మనము మన పాదాలని కడుక్కోవాలండి. ఏ గుడికి వెళ్ళినా కూడాను, ఎప్పుడైనా కూడాను మనం పాదాలని నీటితో కడుక్కోవాలి. ఎందుకంటే మనం చెప్పులు వేసుకొని ఉంటాం కదా, సో ఆ దోషం లేకుండా ఉంటుంది. తలపైన కాసింది మంచిది. ఇప్పుడు మా దర్శనం అయిపోయిందండి. ఇంకొచ్చేసాం బయటికి. అదిగో గోకుల్ ప్రసాదం తీసుకుంటున్నాడు. వాడికి ఆ పొంగల్ చాలా బాగా నచ్చింది అసలుకి. వాడు ఆ పొంగల్ని ఇష్టంగా తింటున్నాడు. 2 సార్లు వెళ్ళి తెచ్చుకున్నాడండి. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా పెట్టారు, ఇబ్బంది ఏం లేదు. ఇది మనకు పైనుంచి గుడి అంతా అవుట్లుక్. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు బకులామాతాదేవి అమ్మవారిని చూసినప్పుడు బాగా మీకు అనిపిస్తుంది, చాలా బాగా. సో మీరు ఈ వీడియో నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న కామెంట్ చేయండి, మేము కూడా చూసామని చెప్పి. అక్కడ దూరంగా గమనించారా అండి, కొండలు కనిపిస్తున్నాయి కదా చాలా దూరంగా. అదే అండి మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కొండ అండి. 7 కొండలు. మేము ఇక్కడి నుంచే దర్శనం చేసుకున్నాము ఆ కొండని. స్వామి, ఈసారి ఎందుకో మేము నిన్ను దర్శనం చేసుకోలేకపోయాము, మరొకసారి మాకి ఆ దర్శన భాగ్యాన్ని కలిగించండి అని మేము వేడుకున్నాము. ఇక మేము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము. అదే ముఖద్వారం అండి. ఆ ముఖద్వారం నుండి మనం లోపలికి రావాలి. ఇక్కడ ఇదంతా కూడాను చుట్టూ ప్రహరీ గోడ. చూసారా, శంకు చక్రాలతో, అలాగే రకరకాల ప్రతి చోట శంకు చక్రాలతోనే మనకి ఆ చుట్టూ ప్రహరీ గోడ ఉంది. అలాగే ఇక్కడి నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఇది స్ట్రీట్ అండి. ఇటు సైడ్ అంతా ఇది పార్కింగ్ ఏరియా. అలాగే అక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడాను ఇక్కడ ఇటువైపు అన్ని చాలా షాప్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఇలా ఏవైనా కావచ్చు, పండ్లు, పూలు, టెంకాయలు అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇది కూడా మేము ఫస్ట్ టైమే అండి, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ కూడాను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలలో కటిహస్తంతో ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం అభయహస్తంతో ఉన్నారు. సేమ్ మనం అక్కడ తిరుమలలో చూసిన విధంగానే ఆ స్వామి ఉన్నారు, అలాగే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనకి అభయహస్తంతో ఉంటారండి, అదే డిఫరెన్స్. అది మేమందరం అది చూడాలని చెప్పి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అప్పలాయకుంటలో ఉంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ అప్పలాయకుంటకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మేము ఇంకా దర్శనానికి వెళ్ళడానికి వచ్చేసాము. టికెట్ అయి తీసుకున్నాము. అక్కడ టెంకాయ కూడా తీసుకొని బయలుదేరాము. ఇటు సైడ్ నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. సో ఇక్కడ మనం చెప్పులన్నీ వదిలేసుకొని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపల చూపించలేం కాబట్టి నేను మొబైల్ తీసుకెళ్ళలేదు. సో దర్శనం మాకు చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా అనిపించింది మాకు. సో ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా పైన ఉండాలని మేము ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇంకా ఈ తర్వాత ఇక్కడి నుంచి ఇంకా మేము గుడిమల్లం అని చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయము అని పేరని ఉందండి. అది కూడా మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి మేము అందరం కూడా బయలుదేరాము. ఇది మనం అటు సైడ్ అంతా పల్లెటూర్లు అండి, గుడిమల్లం అంటారు. సో మాకు తెలీదు, మేము గూగుల్ రూట్ మ్యాప్ పెట్టుకున్నాం. అట్లా మెటల్ రోడ్డు, ఏ కారు పోవట్లేదు. మాకు కొంచెం డౌట్ వచ్చింది ఎవరు లేరేంటి అని, కానీ ఏదైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మేము వెళ్ళిపోయాము. ఎట్టకేళ్ళకి మేము ఆ ద్వారా మనం ఆ గుడిమల్లం చేరుకున్నాము. ఇదే అండి. మేము శివరాత్రి మరుసటి రోజు వెళ్ళాం కాబట్టి మాకు అప్పటికి ఆ శివరాత్రి డెకరేషన్ అంతా అలాగే ఉంది. సో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అని ఉందండి. ఇక్కడ శివుడు ఎలా ఉన్నారంటే
పురుషాంగం రూపంలో ఉన్నారు. మేమైతే ఎప్పుడు చూడలేదండి ఇలాంటి గుడిని. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడంతా రాశారు ఏ నాటి కాలం నాటిది, ఇది ఎప్పుడుదని. మనం దాన్ని చదివాక అర్థమైందండి, భారతదేశంలోనే మొదటి శివాలయం అని చెప్పి. సో ఇక్కడ శివుడు పురుషాంగ రూపంలో ఉంటారు. సో మీకు ఎప్పుడైనా ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడండి. చాలా డిఫరెంట్గా ఉన్నారు ఇక్కడ శివుడు. చాలా మహత్తరమైనటువంటి మహిమగల శివుడు అండి ఇక్కడ. మేమైతే ఆ దేవుని దయతో ఆ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాము. ఇదంతా చుట్టూ డెకరేషన్ చేశారండి. శివరాత్రి కదా, పూజ చేశారు చాలా బాగా. అది కలశాలతో పూజ చేశారండి. ఇక్కడంతా కూడాను, ఇక్కడ మొత్తం అంతా కూడాను పందిళ్ళు ఏర్పాటు చేశారు వచ్చే జనాల కోసంగా. ఇది శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు కాబట్టి ఇంకా అలాగే ఉన్నాయి, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇక్కడ గోకుల్కి శివాలయంలో గోకుల్కి ప్రధాన అర్చకుల దగ్గర నుంచి ఆశీర్వాదం అందిందండి. అలాగే గోకులు బామర్దైనటువంటి మన ఋత్విక్ కూడా నాకు కావాలని అడిగాడు. సో ఆ దండను అతనికి వేసి తన్ని కూడా హ్యాపీ చేశామండి. సో ఇంక అక్కడి నుంచి ఇంకా మేము మెల్లగా బయటకు వస్తూనే అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. అది కూడా మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి 2 o'clock అయిందండి. ఇంకా అందరూ భోంచేద్దు రండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు పిలిచారు. సో అది గోకుల్ మీతో షేర్ చేసుకుంటున్నారండి. అక్కడ శివుడు పైన ఉన్నటువంటి మాల నా మెల్ల వేశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నానని. ఇది భోంచేసే కాడికి వచ్చేసామండి. మా అదృష్టం అన్నమాట. ఆ శివాలయంలో ఆ ప్రసాదం మాకు దొరికింది. ఇంకా ఇక్కడ అందరూ కూడాను భోంచేయడానికి చాలామంది వచ్చారు. మాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మీరు ఈ గుడిని చూడాలండి. చూడకపోతే వెళ్ళి చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇది గుడిమల్లం అంటారు, తిరుపతిలోనే ఉందండి. అంతా కూడా మీకు అప్పలాయకుంట, గుడిమల్లం, ఒకలామాతాదేవి ఇవన్నీ కూడా అక్కడ దగ్గరగానే ఉన్నాయి. ఇక మేము తిరుపతికి వచ్చేసామండి. ఇదిగోండి మన 3 నామాలు, మన వెంకన్న స్వామి. ఇది ఫ్లైఓవర్ అండి. ఇక్కడ నుంచి ఇంకా మనము రయ్యమంటూ మన కడపకి వచ్చేసాము. సో ఇంతటితో గోకుల్ 3 రోజులు పుట్టినరోజుని చాలా బాగా జరుపుకున్నాడు. కాకపోతే మాకు ఒకటే బాధ, మనం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయామని. మేము ఎప్పుడూ కూడా ఆయన దర్శనం అంటే అసలు వదులుకోమండి. మాకు అంత ఇష్టము. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్తామండి దర్శనానికి. కానీ మాకు ఈసారి పిలుచుకోలేదు. ఏదైతే ఏమి కింద చూడాల్సిన అన్ని ఊర్లు చూసేసాము. గుడిమల్లం కానీ, అప్పలాయకుంట కానీ, ఒకలామాతాదేవి గుడి కానీ, తర్వాత ఇది కపిలేశ్వరం అండి, కపిలతీర్థం ఇది చూడండి. ఇవన్నీ కూడాను అలిపిరి దగ్గర ఉంటుంది కదా ఇది. సో మాకంతా ఏదైనా కూడాను ఈసారి మా ట్రిప్ చాలా బాగా జరిగింది. ఒక రోజంతా టెంపుల్స్ తిరిగాము, ఒక రోజంతా మేము వాటర్లో ఎంజాయ్ చేసాము. సో ఇలా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గోకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అతని హ్యాపీనెస్ కోసమే ఇదంతా కూడాను. అలాగే నేను అతనికి భక్తి చాలా ఎక్కువండి. ఆ భక్తి కోసమే ఆయన కోసంగా ప్రతి టెంపుల్ తిరుగుతూ ఉంటాము. ఆయన అడుగుతూ ఉంటాడు పలానా టెంపుల్కి వెళ్తామని. అది వీలు చూసుకొని మేము ఖచ్చితంగా వెళ్తామండి ఆ టెంపుల్కి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా శ్రీనివాస్ మంగాపురం కూడా చూద్దామమ్మా, శ్రీనివాస్ మంగాపురానికి వెళ్దాము అని చెప్పి అడిగాడు. సో అందుకే లాస్ట్లో మేము ఇంకా శ్రీనివాస్ మంగాపురం వెళ్తున్నాము. అక్కడ గోకుల్కి కూడాను వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించుకొని తర్వాత మేము కడపకు వచ్చేద్దామని అనుకున్నాము. ఇప్పుడైతే మేము శ్రీనివాస మంగాపురం వచ్చేసాం. ఇదిగోండి శ్రీనివాస మంగాపురం గుడి అనమాట. ఇది శ్రీనివాస మంగాపురం గుడి. ఇది అదైతే కోనేరు. ఇప్పుడు నేను పోయి కాలు శ్రీనివాస మంగాపురంలో కూడాను కోనేరు దగ్గర పాదాలు మనం కడుక్కొని, సో కోనేటిలో నీళ్లు మన తలపైన చల్లుకొని మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలండి. ఇప్పుడు గోకులు మేమందరం కూడాను కోనేరు వైపు వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కూడాను బాగా డెకరేషన్ చేశారు. శివరాత్రి మరుసటి రోజు కాబట్టి ప్రతి గుడి కూడాను చాలా డెకరేషన్ చేస్తున్నారు. విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు రూపాయ అని అంటారు కదండి, అలాగే ఇక్కడ కూడాను చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా మేము అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడ కోనేరునంతా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి, నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి, తేట తెల్లంగా కనిపిస్తున్నాయి. గోకులు దండం పెట్టుకుంటున్నాడు, కోనేరుకి కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకున్నాడండి. ఇంకా మనం అక్కడి నుంచి టెంపుల్లోకి వెళ్ళాలి. చూడండి ఒక్కసారి ఆ కోనేరు చూడండి, చాలా పెద్దగా ఉంది కోనేరు,
చాలా పెద్దదండి ఇది. నేను చాలా టైమ్స్ వెళ్ళాను. సో ఇప్పుడు మనం ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాము. బట్ మొబైల్స్ నాట్ అలౌడ్ అండి. మీకు ఇక్కడ వరకు మాత్రమే చూపించగలను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మేము దర్శనం చేసుకొని వచ్చి మీకు చెప్తానండి నేను. ఇది శ్రీనివాస మంగాపురం అండి. ఇది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.